హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఓజీ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం డే 3 గుల్మార్గ్ వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయ్యాం శ్రీనగర్ నుంచి. అండ్ ఆల్మోస్ట్ సోన్మార్గ్ అంత డిస్టెన్సే. అండ్ ఇన్ బిట్వీన్ కాశ్మీరీ హట్ ఇక్కడ షాపింగ్ చేసాము. షాల్స్ అవంతా బాగుంటాయి. ఆల్మోస్ట్ లైక్ రీచ్ అయ్యాం ఆఫ్టర్ 1.5 hours తర్వాత దగ్గరకు వచ్చేసాం. రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి వెహికల్ పార్కింగ్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. అండ్ గుల్మార్గ్లో గండోలా రైడ్ is స్పెషల్. గండోలా రైడ్ లేకపోతే అక్కడ ఏముండదు చూడ్డానికి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి గండోలా రైడ్కి 1 kilometer. ఆ కొండలపైకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అండ్ గండోలా రైడ్కి క్యూ చాలా ఉండింది అసలు. phase 1, phase 2 అని 2 phases ఉంటాయి. phase 1 వచ్చి ఒక హాఫ్ వరకు వెళ్తాము. అక్కడేం జస్ట్ గ్రీనరీ ఉంటుంది. phase 2 వెళ్తేనే లైక్ వర్త్ అది. మంచు కొండల పైకి వెళ్తాము. అండ్ ఫుల్ స్నో ఉండింది. అండ్ స్టార్ట్ అయింది గండోలా రైడ్. phase 1కి అంత మొత్తం పైన్ ట్రీస్ చూడొచ్చు. అండ్ అక్కడ ఎక్కువ ఆప్రికాట్ ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ పైన్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. వెళ్తూ ఉన్నాం. హాఫ్ వేకి వచ్చాం phase 1కి. లైక్ ఇక్కడ గండోలాస్ చూడొచ్చు రిటర్న్ అయ్యేటివి. బాగుండింది ఎక్స్పీరియన్స్ గండోలా. phase 1 అంత అనిపించలేదు, బట్ phase 2 వాస్ ఆసమ్. అంత మొత్తం phase 1కి వెళ్ళేటప్పుడు మొత్తం గ్రీనరీ, phase 2 వెళ్ళేటప్పుడు మొత్తం స్నో ఉంది. చూడొచ్చు పైన్ ట్రీస్, మొత్తం గ్రీనరీ బాగుంది చూడ్డానికి. అండ్ గండోలాలో లైక్ మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువే అనింది క్రౌడ్ phase 1కి, బట్ phase 2కి మాత్రం చాలా ఎక్కువ ఉండింది. నార్మల్గా ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్కి అలా వచ్చేదంట. మాకు phase 1కి త్వరగానే అయిపోయింది. ఆల్మోస్ట్ దానికి 1 hour వెయిట్ చేసాము. phase 2కి అయితే లైక్ 2 hours వెయిట్ చేసాం. గండోలా దొరకని వాళ్ళు ఇలా హార్స్ రైడ్ వెళ్తూ ఉన్నారు. గండోలా రైడ్ 1 month బిఫోర్ ఓపెన్ అవుతాయి. అండ్ వితిన్ 15 minutes క్లోజ్ అయిపోతాయి. మాకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు హెల్ప్ చేశారు. సో మాకు phase 1, phase 2 రెండు దొరికాయి. చాలామంది ఓన్లీ phase 1 వరకు వచ్చి phase 2 చాలా కష్టం దొరకడం. phase 2 వెళ్ళాలంటే ఖచ్చితంగా phase 1 రావాలి. ఎప్పుడు అది phase 2, ఆ కొండలంతా phase 2. ఆ phase 1కి వచ్చేసాము. phase 1 నుంచి ఇక్కడ ఇప్పుడు ఆ పైన కొండల దగ్గరికి వెళ్ళబోతున్నాం phase 2. అండ్ ఇక్కడ phase 1లో హోటల్ కూడా ఇలా రెస్టారెంట్ చాలా బాగుంది. phase 2 చూడండి అటు సైడ్ ఎక్కడో ఉంటే ఇక్కడ ఉన్నాం మేము. దగ్గర 2 hours. అక్కడ స్టార్టింగ్ పాయింట్, బట్ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఆ కొండపైకి వెళ్ళబోతున్నాం, మంచు కొండపైకి. అన్యా ఫైనలీ వచ్చేసాం దగ్గరికి. మా రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. యా వి స్టార్టెడ్. చాలా స్లోగా వెళ్తుంది. ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువ ఉండింది. బట్ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఎండ వల్ల మాకు చలి పెద్దగా అనిపించలేదు. బాగుండింది, రెండు మేనేజ్ అయ్యాయి. చూడొచ్చు ఇంకా మంచు కొండ ఎక్కబోతున్నాం కాబట్టి కింద నుంచి ఇంకా మంచు అంతా కనపడుతూ ఉంది. రిటర్న్ అయ్యేవి కూడా చూడొచ్చు గండోలాస్.
స్లోగా చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అయితే. బట్ ఫేజ్ 1 వస్తే వర్త్ కాదు అసలు. ఫేజ్ 2 వస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఎగ్జైట్మెంట్ చాలా బాగుండింది. ఫేజ్ 1 జస్ట్ ఒక గ్రీనరీ ఉంటుంది అంతే. దాని పైన్ ట్రీస్ గ్రీనరీ, అది దూరం నుంచి మంచు కొండలు అంతే. అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు. సిన్స్ లైక్ మనము సోన్మార్గ్లో చూసేసాం గ్రీనరీ అంతా, ఇంక వెళ్ళే దారి మొత్తం అలానే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఫేజ్ 2 వస్తేనే గండోలా గుల్మార్గ్ రావడం వర్త్, లేకపోతే వేస్ట్. గండోలా అనేది లేకపోతే, బుక్ చేసుకోకపోతే గుల్మార్గ్ రావడం వేస్ట్. దాని బదులు ఇంకేదైనా కవర్ చేయొచ్చు. చూడండి మనం వెళ్తూ ఉన్నాము. అయింది, మంచుకొండ స్టార్ట్ అయింది, స్నో స్టార్ట్. అండ్ ఈ గండోలా రైడ్స్ కూడా 1 month ముందే ఓపెన్ చేస్తారు అండ్ 15 minutesలో అలా అయిపోతాయి. ఫేజ్ 2 అయితే చాలా డిమాండ్. కొంతమందికి ఫేజ్ 1 దొరకచ్చు, ఫేజ్ 2 దొరకదు. మాకు ట్రావెల్ వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు బుక్ చేశారు, హెల్ప్ చేశారు. అరౌండ్ 2500 అయింది రెండిటికి. గవర్నమెంట్ వాళ్ళే ఓపెన్ చేస్తారు. వెళ్తూ ఉన్నాం. మంచుకొండ మీరు చూడొచ్చు. రిటర్న్ వెళ్ళేటివి, రిటర్న్కి మళ్ళీ క్యూ ఉంటుంది. అది ఇంకో మళ్ళీ ఒక 1.5 hour పట్టింది మాకు. రోజంతా అక్కడే సరిపోయింది మాకు. అండ్ వీ ఆల్మోస్ట్ రీచ్డ్. చూడొచ్చు, అది చాలా స్లాంట్ ఉన్నాయి కొండలు కూడా. ఇట్లా పైకి వెళ్తాము. అక్కడ కొంచెం లైక్ ఎక్సైట్మెంట్, భయం రెండు ఉన్నాయి. చూడొచ్చు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఆ లాస్ట్ వెనక ఉన్న టవర్ దగ్గర స్టాప్ అవుతుంది. మొత్తం స్నోని చూడొచ్చు. స్నో అయితే ఇక్కడ ఎక్కువ ఉండింది సోన్మార్గ్తో కంపేర్ చేస్తే. సిన్స్ లైక్ మనం కొండ పైకి వస్తున్నాం కాబట్టి అక్కడ జస్ట్ కొండ కింద వరకు వెళ్ళి వచ్చాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. చలి కూడా ఉండింది, బట్ ఆ ఎండ వల్ల మాకు చలి కూడా మేనేజ్ చేసాము. మరీ ఉండలేనంత చలి అయితే లేదు, బట్ మాకు కింద అయితే ఒక 5 minutes కన్నా ఎక్కువ ఉండలేరని చెప్పారు. బట్ మేము స్వెటర్స్ తీసేసినా కూడా లైక్ ఉండగలిగాము. ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము సిన్స్ సోన్మార్గ్లో చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ పిక్స్ తీసుకొని అలా కొద్దిసేపు ఉండి వచ్చేసాం. చూడొచ్చు మొత్తం స్నో. అండ్ వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా వచ్చేసాము. ఇక్కడ చూస్తే అటు సైడ్ కొండలు కనబడుతున్నాయి కదా, అవంతా లైక్ పాకిస్తాన్ అంట. పాకిస్తాన్లో ఉన్న కొండలు. అట్ట దూరంగా కొంచెం మన ఫ్లాగ్ ఉండింది. సో అడిగితే లైక్ అక్కడి వరకే మనది, అటు సైడ్ అంతా పాకిస్తాన్వి అని చెప్పారు. చూడొచ్చు, ఇక్కడ స్నో అంతా కూడా లైక్ పొడి పొడిగా ఉండింది. అక్కడ అసలు స్టిక్కీ ఉండింది సోన్మార్గ్లో. ఇక్కడంతా బాగా పొడి పొడిగా అట్లా ఉండింది. స్నోమ్యాన్ కూడా చేసాము, నేను అది తీసుకోలేదు. అక్కడ చూపిస్తుంది అది గండోలా స్టాండ్. ఆ దూరం అంతా లైక్ అక్కడ మధ్యలో ఒక మన జెండాని పెట్టారు. అటు సైడ్ అంతా పాకిస్తాన్. మొత్తం మంచు కొండలను చూడొచ్చు. అంత పిల్లలు ఆల్మోస్ట్ లైక్ 3 months బేబీని కూడా తీసుకొచ్చారు. లైక్ మేము షాక్ అయ్యాము అసలు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం.
ఇది ఆల్మోస్ట్ ఫేజ్ 1 కూడా అయిపోయి వస్తున్నాం. నేను ఫుల్ అసలు క్యూ ఉండడం వల్ల బాగా ఎగ్జాస్ట్ అయిపోయాం 2 hours క్యూలో. సో ఇంకా ఫేజ్ 1కి వచ్చి ఫేజ్ 1 దగ్గర మళ్ళీ 2 hours వెయిట్ చేసి మళ్ళీ వచ్చాం. ఇంకా నైట్ అక్కడే తంగ్మార్గ్లో ఒక హోటల్ ఇచ్చాడు. చాలా బాగుండింది, అథెంటిక్గా ఉండింది హోటల్. అంత లైక్ వుడన్తో చాలా బాగా అనిపించింది హోటల్. ఇది మా బెడ్రూమ్. మార్నింగ్ వ్యూ చాలా బాగుండింది. పక్కనే మా హోటల్ పక్కనే లైక్ ఇక్కడ వరి అంతా వేశారు, ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా బాగుండింది లేవగానే ఆ వ్యూ. అండ్ ఇది మా హోటల్ చూడొచ్చు, కొంచెం అథెంటిక్ స్టైల్లో కట్టారు. ఇది బయట బాల్కనీ టైప్. ఆ కొండలపైకి వెళ్ళొచ్చాం మనం. గుల్మార్గ్ నుంచి ఒక 7 kilometers కిందకు వస్తే ఆడ చూపిస్తున్న కొండలపైకి వెళ్ళాం మనం. అండ్ ఈరోజు మనము పహల్గామ్కి వెళ్ళబోతున్నాం. అండ్ మార్నింగ్ టిఫిన్ పాస్తా, బ్రెడ్, ఎగ్ అండ్ పరోటాస్ పెట్టాడు. అండ్ ఈ డాగీ చాలా బాగుండింది, ఫొటోస్ కూడా తీసుకున్నాం. అసలు ఏం చేయట్లేదు, ఏం అనట్లేదు, జస్ట్ చూస్తూ ఉండింది. అండ్ ఇది మా వ్యూ అంతా హోటల్ది, హోటల్ సిగ్నేచర్ మాది. అండ్ ఈ కోట్ చాలా బాగా నచ్చింది మా హోటల్లో. మనం డే 4 వీడియోలో కలుసుకుందాం. బాగా అనిపించింది. బాయ్.